అంత రహస్యంగా మాట్లాడిన విషయం ఏంటి? ఏం మాట్లాడావో తెలుసుకోవాలనుంది. కూతురికే తెలీదు తల్లి ఏం మాట్లాడిందో. కూతురిగా తన తల్లి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటుంది కదా. అందుకే తులసికి తెలిసేమో అని అడిగింది. అసలు ఏం చెప్పింది అంటే తన గురించి చెప్పిందా మన గురించి చెప్పిందా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అడిగింది. ఆవిడేం చెప్పినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో, నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి నన్ను ప్రశ్నించొద్దు. నేను ప్రశ్నించకూడదు, నువ్వు చెప్పకూడదు అంటే అది ఖచ్చితంగా రహస్యమై ఉంటుంది. అవునరా, రహస్యమే. అదే ఏంటా రహస్యం? కన్న కొడుకు అడిగినా చెప్పటం లేదు. భార్యగా అడగకుండానే చెప్పవలసిన ధర్మం మీకుంది. కానీ నా దగ్గర కూడా దాస్తున్నారు. పెళ్లి టైంలో ఎవడో మిమ్మల్ని కాల్చటం, పెళ్లి ఆగిపోవటం అది వేరే సంగతి. వాడు అడిగితే చెప్పను అంటున్నారు. మా అమ్మతో ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలని ఆ అమ్మాయికి ఉంటుందిగా. ఈ విషయం గురించి వాడు మిమ్మల్ని ప్రశ్నించాడు అనంటే నాకేదో అనుమానంగా ఉంది. మీకు ఆవిడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? కొడుకు పెళ్లి ముహూర్తానికి 10 నిమిషాలు ఉందనగా అంత అర్జెంటుగా మీరు వెళ్లాల్సిన అవసరం లేదే. ఆవిడ మనకు కావలసిన మనిషి కాదు, అలాగని చుట్టం కూడా కాదు. 20 ఏళ్ల క్రితం నాకు పురుడు పోసింది. మనకి ఫ్యామిలీ డాక్టర్. మనకి ఆవిడికి ఉన్న పరిచయం అంతవరకే. మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది. ఆవిడసలు మీతో ఏం చెప్పిందో చెప్పండి. చెప్పను. చెప్పను అంటే మీ మీద ఇప్పటి వరకు నేను పెట్టుకున్న నమ్మకం బొమ్మైపోతుంది. నాకు కూడా చెప్పలేనిది అంటే మీ ఇద్దరి మధ్య అంత రహస్యం ఏంటి? ఆవిడికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయితే మీతో చెప్పి వెళ్ళింది. తర్వాత గుంటూరుకు వచ్చింది. మీరు గుంటూరు నైట్ క్యాంప్స్ అంటూ తెగ తిరిగారు. నాకు అప్పుడు రాలేదు అనుమానం. ఇప్పుడు మీరు చెప్పను అన్నందుకొస్తోంది అనుమానం. నాకు మీరు ద్రోహం చేస్తున్నారా? నన్ను కాదని ఆవిడతో. దుర్గా, దుర్గా, దుర్గా! అదే ఈ అసహనమే ఎందుకు? నిజాన్ని ప్రశ్నించినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. అంటే ఏదో మీరు తప్పు దాస్తున్నారని అర్థం. నా మీదే చెయ్యి ఎత్తేంతటి కోపం వచ్చింది అంటే మీరేదో తప్పు చేశారు. మీకు ఆవిడికి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది. దుర్గా, దుర్గా! చంపేస్తాను. ఇంకోసారి అలా మాట్లాడమంటే చంపేస్తాను. చంపేయండి. ఆవిడ బతికే ఉంటే చంపేవాళ్లేమో. ఇప్పుడు ఆవిడ లేదు కదా, అందుకనే ఆగుతున్నారా? ఆ అమ్మాయికి కూడా అనుమానం వచ్చి ఉంటుంది. అసలు నేను ఎవరి కూతుర్ని, ఎవరు నా తండ్రి అని. ఆ డాక్టర్ ఏనాడు తన భర్తని పరిచయం చేసిన సందర్భమే లేదు. ఒకవేళ ఉన్నా తను చనిపోయే ముందు మీతో మాట్లాడతానని తను ఎందుకు పిలిపించింది? ఒక్క క్షణం ఇవన్నీ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంటే నా కాళ్ళ కింద భూమి అంతా అదిరిపోతోంది.
ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడు అనుకున్నాను, దేవుడు అనుకున్నాను. కానీ కానీ నేను అనుకున్నవన్నీ తప్పే అనిపిస్తోంది. ఆవిడతో మాట్లాడినప్పటి నుంచి మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒంటరిగా ఉండటం, బాధపడటం, నేను బతకటమే వేస్ట్ అని మాట్లాడటం అంటే ఆవిడ లేకపోతే మీకు చనిపోవాలనిపిస్తోందా? ఆవిడ లేకపోతే మీరు ఉండలేరు అనేంత స్థాయికి ఆవిడకి మీకు సంబంధం ఉంది. ఇందుకేనా నా మాటకి విలువివ్వండి? ఇప్పుడు అర్థమైందండి, నాకు బాగా అర్థమైంది. మోసపోయాను, నేను మొత్తం మోసపోయాను. ధర్మం కాపాడాల్సిన వృత్తిలో ఉన్న మీరు మీ భార్యని నన్ను మోసం చేస్తారా? ఇన్నాళ్ళుగా మీతో నేను సంసారం చేస్తున్నానే, మీరు మీ జీవితాన్ని నాతో ఇలా కూడా పంచుకుంటారా? చాలా చక్కగా మోసం చేశారు. రే ఆదిత్య, ఇది మీ నాన్న. నువ్వు అడగటం వల్లే ఈయనేంటో నాకిప్పుడు తెలిసింది. కట్టుకున్న దానిలా నేను అర్థం చేసుకోలేకపోయాను. కన్న కొడుకు ద్వారా కట్టుకున్న వాణ్ణి అర్థం చేసుకోగలిగాను. చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. దుర్గా, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నట్టు ఎటువంటి సంబంధాలు మా ఇద్దరి మధ్య లేవు. లేదు అంటే కాదు కదా, అక్కడ జరిగిందంటూ చెప్పండి. అప్పటి వరకు నేనేమీ వినదలుచుకోలేదు. వినను. రే ఆదిత్య, నీ తల్లిని మోసం చేసిన తండ్రిరా. ఆయన నువ్వు నమ్ముతావో లేదో అది నీ ఇష్టం. అయినా నువ్వు నమ్ముతావులే, ఎందుకంటే ఆయన నీ మరదల విషయంలో నీకు సమర్థిస్తున్నారు కాబట్టి. నేనేమైపోతే నీకెందుకులే, నీకు సాయం చేసే తండ్రి నీకున్నారు కాబట్టి నేను ఉన్నా లేకపోయినా నీకేం కాదు. ఇదిగో ఇంతకాలం మీరు కట్టిన తాళిబొట్టు చూసి నా భర్త నా గుండెల్లోనే ఉన్నాడు అనుకున్నాను. కానీ మీ గుండెల్లో మరొకరికి స్థానం ఇచ్చారని నాకు అర్థమవుతోంది. కట్టుకున్న దాన్నే మీరు మోసం చేశారు అంటే ప్రపంచాన్ని ఎంత మోసం చేస్తారో నాకు అర్థమైంది. మీరు వృత్తిలో నీతి నిజాయితీగా ఉంటే నాకెందుకు? కట్టుకున్న దాని దగ్గర కపట వేషాలు వేసేటప్పుడు మిమ్మల్ని చూస్తుంటూ నాకు కోపం వస్తోంది. మీ మీద చెయ్యి ఎత్తలేను కదండి. ఇదంతా నా కర్మని సరిపెట్టుకోవడమే. భార్యగా ఎలా బతకాలో తెలిసిన దాన్ని. భర్త అంటే గౌరవం ఉంది, కట్టుబాట్లు నియమాలు అన్నీ ఉన్నాయి. అందుకే మిమ్మల్ని నేను అసలు ఏమీ అనలేను. ఇదంతా నా కర్మండి, కర్మండి. ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. దుర్గా, ఇదిగో సత్యాలు, మనం పొద్దున్నే లేచి ఓ 4-5 పూజారులనైనా కలిసి
కుజదోష పూజ గురించి మాట్లాడి దీనికి నివారణ పూజ జరిపించాలే. మొన్న పెళ్ళన్నప్పుడు ఊళ్ళో ఉన్న మొత్తం పూజారులందరూ వచ్చారు. అక్కడికొచ్చిన పంతుళ్ళందరూ దీనికి కుజదోషం ఉందని తెలిసిన వాళ్లే. వాళ్ళు కూడా ఇదిగో దీని వైపు కోపంగా చూశారు. ఇప్పుడు ఏ పంతుల దగ్గరికని వెళ్తావు, ఎవరితో చేపిస్తావు? కుజదోషం ఉందని తెలిసి కూడా పెళ్లికి సిద్ధమైందని అందరికీ తెలిసిపోయింది. దీని బుద్ధి తెలిసిన తర్వాత కూడా ఎవరు చేస్తారు? ఏదో మన ఆరాటం గురించి మనం చెప్తాం. అయినా ఆ పూజారుల్లో ఒక పూజారి చెప్పిందే కదే, పెళ్ళైనా కంగారు లేదు, శోభనంలోపు నివారణ పూజ చేయించుకుంటే సరిపోతుంది అని. అదే విషయం చెప్పి బతిమలాడుకుందాం. అవును చిన్నత్తయ్య, మనం చేసేది తప్పే. అవతల అత్తయ్య అర్జెంటుగా ముహూర్తం పెట్టేసింది. ముహూర్తాలు లేకపోయినా పెళ్లి చేస్తానని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లిపోయింది. మనం ఏం కావాలని చేయలేదు కదా, పరిస్థితి అలా వచ్చింది. మనమేం చేస్తాం? పంతులు గారి కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఒప్పించుకొని చేసుకోవాలి. విషయం అత్తయ్యకి తెలిస్తే మొత్తానికి మోసం వస్తుంది చిన్నత్తయ్య. దుర్గకి చెప్పలేం, పూజార్లుగా తెలిసిందే. ఎందుకంటే పూజ చేయించుకుందామని ప్రతిసారి పూజారిని మార్చాం. అయినా పూజారి గ్రహచారం బాలేకను, దీని గ్రహచారం బాలేకను. పూజారి గ్రహచారానికి ఏమైంది? దోషమంతా దీనిలో పెట్టుకుని. దోషం నాలో ఉంది కాబట్టే కదా ఇన్ని కష్టాలు. తొందరపడటం చాలా అవసరం. మొన్నే మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆ తులసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చింది. ఎంత తొందరగా మనం పూజ పూర్తి చేసుకుంటే అంత మంచిది. లేకపోతే దాని కంట పడ్డా అత్తయ్యకి విషయం తెలిసినా ఆ దేవుడు దిగొచ్చినా బావకి నాకు ఈ జన్మకి పెళ్ళవ్వదు. అది బావని తన్నుకుపోతుంది. అది ఒకే ఛాన్స్ ఇచ్చింది. మన దరిద్రం వల్ల అది మిస్ అయిపోయింది. ఇక అది ఎక్కడ ఆగుద్ది? అది బావని ఏ క్షణానైనా తన వాణ్ణి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అందుకే మనం ఎంత తొందరగా పూజ పని అవగొట్టుకుంటే అంత త్వరగా మన ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. సరేలే, మన ప్రయత్నం మనం చేద్దాం. మీరు మాత్రం ముందు వెళ్ళి ఆ పని మీద ఉండండి. దుర్గమ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తానులే. అలాగే చిన్నత్త. ఏమంటావు నానమ్మా? పొద్దున్నే లేపుతాలేవే. పద పడుకుందాం, పద పద. అప్పుడెందుకు అర్జెంటుగా మీ మావయ్యతో మాట్లాడాలంది. మీ మావయ్య వచ్చారు, నన్ను బయటికి పంపించి వాళ్ళు పర్సనల్ గా ఏదో మాట్లాడుతున్నారు. పెళ్లి ఆగడానికి వాళ్ళ మాటలకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. వైదేహిని బయటికి పంపించి మాట్లాడాల్సినంత రహస్యం ఏమై ఉంటుంది? మామయ్యకి వైదేహి గురించి ఏదైనా రహస్యం చెప్పుంటుందా? డాక్టర్ మా పర్సనల్ విషయాల గురించి చెప్పి పోలీస్ ఆఫీసర్గా మామయ్యని రక్షణ ఇవ్వమని కోరిందా? లేకపోతే మా కుటుంబాలకి సంబంధించిన విషయం అయి ఉంటుందా? మామయ్య ఎవరితోనూ ఆ ప్రస్తావన తేలేదు అంటే అసలు ఏమై ఉంటుంది? సంథింగ్ సీక్రెట్లో ఉంది. లేకపోతే వాళ్ళంత పర్సనల్గా మాట్లాడరు. ఈ విషయం గురించి మామయ్యని అడగమని ఆదిత్యకి చెప్పాను కదా. ఒకవేళ మామయ్య చెప్పుంటే వైదేహికి ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఆదిత్యని అడుగుదాం, అసలు అడిగాడో లేదో. చెప్పవే. నీకొక విషయం చెప్పాను కదరా. ఏ విషయమే? అందుకేరా నేను నిన్ను మొద్దు అనేది.
అప్పుడే మర్చిపోయావా? వైదేహి వాళ్ళ అమ్మగారు చివరి క్షణాల్లో మామయ్యతో ఏదో మాట్లాడారు అని చెప్పింది కదా, అది కనుక్కోమన్నాను కదరా, కనుక్కున్నావా? కనుక్కున్నానే. నాన్న విషయం గురించి ఏమీ అడగొద్దు, నేను చెప్పను అన్నాడే. భార్యగా అడగకుండానే చెప్పవలసిన ధర్మం మీకుంది, కానీ నా దగ్గర కూడా దాస్తున్నారు. నన్ను కాదని ఆవిడతో దుర్గా దుర్గా ఆవిడ బతికే ఉంటే చంపేవాళ్ళేమో. ఇప్పుడు ఆవిడ లేదు కదా, అందుకనే ఆగుతున్నారా? అంటే ఆవిడ లేకపోతే మీకు చనిపోవాలనిపిస్తోందా? అదేంట్రా? ఏమో మరి, అలా అన్నప్పుడు నేను మాత్రం ఏం అడుగుతాను? ఆ విషయంలో అమ్మా నాన్న కూడా కొంచెం మాట అనుకుని గొడవపడ్డారు. అమ్మా నాన్న మధ్య క్లాషెస్ వచ్చేటట్టున్నాయా? ఇంకా నాన్నని అడగడం అనవసరమే తెలిసి. సరేలే, వదిలేరా. తెగే వరకు లాగడం ఎందుకు? మామయ్యకి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టడం మంచిది కాదు. సరేనే, గుడ్ నైట్, ఉంటాను. ఓకేరా, గుడ్ నైట్. ఎందుకు మామయ్య దుర్గమ్మతో గొడవ పడ్డాం? దుర్గమ్మ ఎందుకు మామయ్యను అనుమానించడం? ఛ, దుర్గమ్మ అన్న మాటలకే మామయ్య బాధపడి ఉంటాడు. దుర్గమ్మకి తొందరపాటు మా విషయాల్లోనే అనుకున్నాను. అన్ని విషయాల్లోనూ ఆవేశమే. నేను వాణ్ణి అడగమన్నదేంటి, ఆవిడ అర్థం చేసుకున్నదేంటి? ప్రతిదాన్ని అపార్థం చేసుకోవడమే ఈ దుర్గమ్మ పని. ఛ, అనవసరంగా మామయ్య మీద దుర్గమ్మ గొడవ పెట్టుకునేలా చేశానా? ఈ విషయంలో ఇంతకన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవడం అనవసరం. అమ్మ అంత గొడవ చేసి అన్ని మాటలన్నా నాన్న ఏం మాట్లాడలేదంటే ఏమై ఉంటుంది? అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే నాన్నని అన్ని మాట్లాడడం కూడా తప్పే. కానీ నాన్న రహస్యాన్ని దాచడంలో ఏంటి ఉద్దేశం? నాకు చెప్పలేదంటే ఏదో పెద్దవాళ్ళ విషయం అనుకోవచ్చు. అలాంటప్పుడు అమ్మకెందుకు చెప్పలేదు నాన్న? నానా, కాఫీ అక్కడ పెట్టమ్మా. పంతులు గారు, ఎవరో వచ్చినట్టున్నారు చూడు తల్లి. ఎవరు? నమస్కారం పంతులు గారు. నమస్కారం. మీరా? ఎందుకొచ్చారు? కుజదోషం పెట్టుకుని దాని నివారణ చేసుకోకుండా పెళ్లి చేసుకోవాలని చూసిన మీలాంటి పాపపు ఆలోచనలు ఉన్న వాళ్ళకి నాతో ఏం పని? మీలాంటి వాళ్ళు వస్తేనే మా ఇల్లు అపవిత్రం అయిపోతుంది. వెళ్ళండి. అయ్యో, అంత కోప్పడితే ఎలా పంతులు గారు? మీరు అనుకున్నట్టు మేమేం పాపం చేయదలుచుకోలేదు. పెళ్ళైనా శోభనం లోపు దోష నివారణ చేయించొచ్చు అంటే సరే అని పెళ్లికి సిద్ధపడ్డాం. ఎవడో తలకు మాసిన వాడు చెప్పుంటాడు. పంతులు గారే చెప్పారు. చెప్పానుగా, ఎవడో శాస్త్రం తెలియని వాడు చెప్పుంటాడు. అయినా ఇప్పుడు మీరు వచ్చిన పనేంటి? అదే దోష నివారణ పూజ చేయిద్దామని అడగటానికి వచ్చాం. ఎవరి తలరాతని ఎవ్వరూ తప్పించలేరు. అసలు మిమ్మల్ని క్షమించడానికి కూడా నా మనసు రావడం లేదు. పూజ లేదు, పునస్కారం లేదు. వెళ్ళండి. మీరు ఆగ్రహించకండి. మేము తప్పే చేసుండొచ్చు. మీరలా కాదు కుదరదు అంటే ఎలా? నా మనవరాలు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. మీరు దయతల్చండి. పెద్ద మనసు చేసుకుని దీని బతుకుని కాపాడండి. చేయించను అంటున్నానుగా. వేడుకుంటున్నాం, మన్నించండి అని ప్రాధేయపడుతున్నాం.
నా మనవరాలి జీవితం మీ చేతుల్లో ఉంది. దీని భవిష్యత్తుని బద్దలు కానివ్వకండి. ఇదేమైనా అఘాయిత్యం చేసుకుంటే మీకు అంతో ఇంతో పాపం అంటుకుంటుంది. పూజ చేసి పుణ్యం కట్టుకోండి పంతులు గారు. మరీ అంతలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాను. శుక్రవారం పూజ చేయిస్తాను, వెళ్ళండి. చాలా చాలా థ్యాంక్స్ పంతులు గారు. వెళ్ళొస్తామండి. మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. శుక్రవారం గుళ్ళో కలుద్దాం, వెళ్ళండి. పదవే.